కాంగ్రెస్ సర్కారు కుట్రలో పటాపంచలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూసిన వారికి దిమ్మ తిరిగింది. ధర్మం వైపే న్యాయం నిలిచింది. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రిమాండ్ను కాజీపేట కోర్టు తిరస్కరించింది. 308(5) సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును జడ్జి తోసిపుచ్చారు. కౌశిక్ రెడ్డిని 25,000 రూపాయల 2 షూరిటీలతో సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పట్ల ఎల్లప్పుడూ స్పందిస్తున్నటువంటి శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి వారిపైన ఏదో విధంగా కేసులు పెట్టాలని చిన్న చిన్న సమస్యలు తీసుకొని పనిచేస్తున్నప్పుడు నిందలు మోపి పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైల్లో నిర్బంధించాలని చెప్పి కుట్రపూరితంగా మరి నిన్న ఒక ఆరోపణ చేస్తూ కేసు పెట్టడం జరిగింది. 3.5 గంటలు వాదనలు ముగించి 4 గంటలు ముగించాము. మరి ఇప్పుడే మరి మెజిస్ట్రేట్ గారు తీర్పిచ్చి రిమాండ్ను రిజెక్ట్ చేశారు. షూరిటీస్ పైన మరి వ్యక్తిగత బూచి పైన వారిని మరి రిమాండ్ కాకుండా మరి వదిలిపెట్టారు. రానున్న రోజుల్లోపట నిందలేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోర్స్ చేసి కేసు పెట్టించారు. రేవంత్ రెడ్డి గారు దీని వెనుక హస్తం ఉన్నది. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బెదిరించి గెలిపించాలనేది వాళ్ళ ఆలోచన. కౌశిక్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉన్నాడు. పార్టీ కోసం ఫుల్ టైమ్గా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. ఆ ఎండగట్టేటోళ్ళ మీద కేసులు పెట్టాలని హరీష్ రావు గారు ఎంబడబడుతున్నారు, కేటీఆర్ గారు ఎంబడబడుతున్నారు, ఓ పక్క మా కేసీఆర్ గారు ఎంబడబడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. లీగల్ సెల్, హైదరాబాద్ లీగల్ సెల్ వాళ్ళు, వరంగల్ లీగల్ సెల్ వాళ్ళు కూడా చాలా స్టడీ చేశారు. అది తప్పుడు కేసు అనేది క్లియర్గా మాకు అర్థమవుతుంది. కావాలని పెట్టినది కూడా తెలుస్తున్నది. ఒక సెక్షన్ వెనకంబడి 3-4 సెక్షన్లు పెట్టారు. దయచేసి ఇది ఉండేది కొద్ది రోజులే ఈ గవర్నమెంటు. నాకు ఇక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళ ప్రవర్తన చూశాను, కానీ పై ఒత్తిడి వల్ల నేను వాళ్ళని తప్పు పడతలేను. పైనుంచి ముఖ్యమంత్రి గారు పేషి నుంచి ఒత్తిడి వల్ల వాళ్ళు తట్టుకోలేక పనులు చేసినట్టు అవపడుతున్నది. మా నాయకులను హింసిస్తే ఇంకా విజృంభిస్తాం. ఇలా కౌశిక్ రెడ్డి గారు నువ్వు తోలాలని ప్రయత్నం చేయి. బయటకు వచ్చినాక కార్యకర్తలలో ఎంత ఉత్సాహం వచ్చింది. తెలంగాణ కార్యకర్తలలోనే ఉత్సాహం వచ్చింది. నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నీకు ఉల్టా తిరిగే అవకాశం వచ్చింది. ప్రజలు తిరిగి తన్ని కొట్టే రోజు రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇచ్చినటువంటి వాదనలను సంతృప్తి చెంది ఈరోజు మరి ఆ అక్రమ కేసు అని చెప్పి తీర్పు ఇచ్చినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాడతాం. మాకు బీఆర్ఎస్ పార్టీ త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ. ఆ రోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినాం. బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడతాం, గుర్తుంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ, నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. నీ కేసులకి భయపడేటోడు ఎవరు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది, ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్క దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది, ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదేవిధంగా ఇల్లీగల్గా కారీ నడుపుతుంది, ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది, ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలిప్పుతారు రేపు మొత్తం మాట్లాడతాం మీ సంగతి. ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని
మా పెద్దలతో డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటుంది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నది న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ